సంఘంలో మనం ఒక భాగం. కాబట్టి ఈ సంఘంలో ఉన్న మానవ సంఘం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి బ్రాహ్మణులు, క్షత్రియుల యొక్క పాత్ర మనం చర్చిద్దాం. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి కర్దమ ముని క్షత్రియుడైనటువంటి స్వయంభవ మునితో చెప్తున్నారు. నీ ఒకవేళ ప్రపంచ పరిస్థితి గురించి క్షత్రియుడి యొక్క ధర్మం ప్రపంచాన్ని ఎలా రక్షించాలి, బ్రాహ్మణుడి యొక్క ధర్మము ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించాలి. ఇద్దరు ప్రపంచం గురించి ఆలోచిస్తారు. ఇద్దరు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రజలు అంటే మానవులే కాదు, ప్రజలు అంటే మొత్తం యావత్ సృష్టి కోటి. ఒకరేమో రక్షించాలని, ఒకరేమో ఉద్ధరించాలని. సో బ్రాహ్మణులు ఉద్ధరించాలని, క్షత్రియులు రక్షించాలని. మరి రక్షణ అంటే ఇక్కడ రెండు రకాల రక్షణ. ఒకటేమో ఆధ్యాత్మిక పురోగతి నుంచి పడిపోకుండా రక్షణ అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలను బ్రాహ్మణుల ద్వారా నిర్వహిస్తూ ఉండాలి. అది పాలకుల యొక్క ధర్మము. పూర్వకాలం క్షత్రియులు, ఇప్పుడు పాలకులు. ఇప్పుడు కూడా వాళ్ళు పాలకులే, కానీ ఇప్పుడు క్షత్రియులు లేరు. సో ప్రజాస్వామ్యం కాబట్టి సో వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడుతున్నారు. వాళ్ళు ముఖ్యంగా మనం అనుకుంటున్నాం భౌతికమైనటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఆ లీడర్ ఏం చేసిండు, ఏం డెవలప్మెంట్ చేసిండు. భౌతిక డెవలప్మెంట్ ఉంటుందా ఉండదా తెలియదు, కానీ పూర్వకాలం ఒక 100 years 200 years బ్యాక్ తీసుకుంటే భౌతిక ఏ డెవలప్మెంట్ లేకున్నా ప్రజలు మన చిన్ననాటి కాలంలో కూడా అందరూ ఆనందంగా జీవించేవాళ్ళు. ఇవన్నీ వెహికల్స్ లేవు, ఇవన్నీ కూడా ఎన్నో ఫెసిలిటీస్ ఏం లేవు. ఒక 100 years 200 years కింద చూస్తే న్యాచురల్ ట్రాన్స్పోర్టేషన్, న్యాచురల్ అంతా ఉండేది, కానీ ఆనందం ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చాయి, ఆనందం కూడా ఆర్టిఫిషియల్ గా మారిపోయింది. సో కాబట్టి పాలకుల యొక్క ముఖ్య ధర్మం ఈ భాగవతము, గీత ధర్మము లేకపోవడం వల్ల ఆ లీడర్ మనకేం చేసిండు, ఈ లీడర్ ఏం చేసిండు. ముఖ్యంగా చెయ్యవలసింది మనందరికీ యొక్క ఆత్మ ధర్మాన్ని, ఆత్మ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తింప చేయడానికి కొరకే పాలకుల ధర్మము. ప్రతి ఒక్కరూ నిజమైన ఆనందాన్ని పొందాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కర్మ చేయాలి. కర్మ చేయించే వాళ్ళు ఎవడు? బ్రాహ్మణుడు. కాబట్టి ఆ బ్రాహ్మణుని పోషించాలి. బ్రాహ్మణులతో ఈ యొక్క ఆత్మకు, పరమాత్మకు అంటే భగవత్ సంబంధిత కార్యక్రమాలను, యుగ ధర్మాలను నిర్వర్తింప చేసేది క్షత్రియులు. ఆ నిర్వహణకు ఎవరన్నా ఇబ్బందులు కలిగిస్తుంటే, అడ్డంకులు కలిగిస్తుంటే వాళ్ళను నశింప చేయడము, అధర్మ పరులను తరిమి కొట్టడము క్షత్రియుల యొక్క ధర్మం. అందు గురించి అంటున్నారు, ప్రపంచ పరిస్థితి గురించి ఆలోచించుతున్న ఒకవేళ నువ్వు వదిలివేసి ఉన్నచో, రాజు యొక్క ధర్మము, పాలకుడి యొక్క ధర్మము. మనం ఏమంటే ఇప్పుడు ఏదైనా ఆఫీస్లో ఏదైనా డిస్కస్ చేస్తే, ప్రభుజీ ఇది సెక్యులర్, ప్రభుజీ మనం వివిధ మతం కాదు. ఇక్కడ మనం భగవంతుడి గురించి, మన యొక్క ధర్మం గురించి డిస్కస్ చేస్తాం. మానవుడు పాటించవలసినటువంటి ధర్మము భాగవత ధర్మము, సనాతన ధర్మము. సో కాబట్టి అది ఒకవేళ వదిలేసి ఉన్నట్టయితే ధనకాములైన వారు కేవలము భౌతికమైన కరెన్సీ కాన్సన్ట్రేషన్ 100 ఏళ్ళైనా ఇప్పుడు ఏం తెలియదు. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగున్నాం, ఆరోగ్యం కొంచెం క్షీణించి బెడ్ అయితే ఆ రోజు అర్థమవుతుంది ఈ ధనకాములు. అరే అనవసరంగా ఏ బెడ్ మీద పడుకుంటాడు, బెడ్ కింద. ఎందుకంటే బ్యాంకుల్లో డబ్బులు వేయలేరు ఈ ధనకాములు. చాలా మంది న్యూస్ లో, వాట్సాప్ లో వస్తుంది కదా, కోట్లు కోట్లు ఎలక్షన్ లో పట్టుకున్నారండి. ఇళ్లలో రైడింగ్ చేసి పట్టుకుంటారు. ఏం చేస్తారు? ప్రభుజీ మనం ఎగ్జాంపుల్ అడుగుతాము, ప్రభుజీ మీరు యాత్రకు రావట్లేదు. ఆ ప్రభుజీ ఎవరో ఒకరు ఇంటికి కాపలా ఉండాలి అంటే ఇంటికి ఏమన్నా మీరు సెక్యూరిటీయా? ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇంటి నిండా డబ్బులు ఉన్నాయనుకోండి, ఐదర్ ఎవరో ఒకళ్ళు ఆ ఇంటికి యజమానిలాగా, అంటే సెక్యూరిటీని కూడా నమ్మలేరు. ఎందుకు? బ్యాంకులలో ఉంటే ప్రాబ్లం లేదు, ఇంట్లో ఉన్నదనుకోని మేమే ఉండాలా ప్రభుజీ? ఏం చేస్తారో మనెంబడి వస్తుందా? అది మనెంబడి వచ్చేది భగవంతుడి యొక్క ఈ మనకు భగవంతుడి కాళ్ళు ఇచ్చాడు దేని కొరకు? భగవంతుడి యొక్క యాత్ర, తీర్థయాత్ర వెళ్ళడానికి. ఎప్పటి వరకు వెళ్ళలేరు? సో భగవంతుడు అవకాశం ఇస్తాడు. మన ప్రారబ్ధ కర్మ, సపోజ్ నాకు 52,
53వ సంవత్సరం. ఇప్పుడు మహారాజు గారు, మామిడిపల్లి మహారాజు గారు దాదాపు 7, 8 ఇయర్స్ అవుతుంది మహారాజు గారు కంప్లీట్ 5 సంవత్సరాలు మోర్ దాన్ బెడ్ రిడన్ అయిపోయింది. వాళ్ళు నడవటమే నడవలేకపోతుంది మహారాజు గారు. కరోనా కరోనా అప్పుడు కొంచెం నడిసారు, బయట అవుట్ సైడ్ వెళ్ళలేదు. కరోనా అప్పుడు కూడా బెడ్ రిడన్ ఉన్నారు మహారాజ్ కదా. కరోనాలో కూడా మహారాజ్ బెడ్ రిడన్ లేరు, మామిడిపల్లి మహారాజ్. సో కాబట్టి ఆలోచించండి, అంత ఉత్తమ భక్తుడే బెడ్ రిడన్ లో ఉన్నాడు మహారాజ్ గారు. సో మరి మన పరిస్థితి, మన కాళ్ళు ఇచ్చింది భగవంతుడు ధామవాసం చేయమని చెప్పేసి, సత్సంగకు వెళ్ళమని. లేదు ప్రభు నేను వెళ్ళలేను అంటే ఓకే, మన ప్రారబ్ధ కర్మ వెంటాడుతూ ఉంటుంది మనని. ఎప్పుడైతే ప్రారబ్ధ కర్మ నా 2 కాళ్ళు పని చేయని పరిస్థితికి వచ్చినాయి అనుకో, ఆ రోజు కేవలం బెడ్ మీద పడి కళ్ళకి ఏడుస్తూ ఉంటామంట. గురువు గారు చెప్పినప్పుడు నేను 12 అబద్ధాలు ఆడాను, నేను వెళ్ళలేకపోయాను. ఈరోజు నిజంగానే నా ప్రారబ్ధ కర్మ నన్ను అనుభవింపజేస్తుంది, అప్పుడు ఎవరు తప్పించలేరు. భగవంతుడిని మొరబెట్టుకుంటాం. భగవంతుడు అంటాడు ప్రారబ్ధ కర్మను కూడా నేను తగ్గిస్తుండే, నువ్వు ఒకవేళ నీ కాళ్ళు చేతులు బాగున్నప్పుడు భగవంతుడి సేవ చేసి ఉంటే. రక్షించే వాళ్ళంటే ఎవరు? పాలకులు. మనల్ని ఉద్ధరించే వాళ్ళు ఆధ్యాత్మిక ఆచార్యులు. బ్రాహ్మణులు అంటే ఉత్తమ భక్తులు. కాబట్టి కానీ నేను దేని సైడ్ పరిగెడతా ఉన్నా? ధనకాములు అయిన వారు ఆటంక రహితులై అధర్మం వర్ధిల్లి ఉంది. రాజులు నిజంగా పట్టించుకోకపోతే అందరు కూడా లోభి, స్వార్థపరులు, డబ్బే ప్రధానము. ఇంట్లో వాళ్ళకు కూడా శాంతినివ్వరు. వాళ్ళు కూడా ఆధ్యాత్మికం చేయాలంటే వాళ్ళకు కూడా దానికి ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ పైసలు కావాలి. ఏం చేస్తారు? నువ్వు ఈ రోజు నుంచి నీకు ఒకవేళ 10 సంవత్సరాలు బతికే భగవంతుడు కలలోకి చెప్పాడు అనుకో, 10 సంవత్సరాలు ఏమి పని చేయకుండా తినండి, మీరు ఏం తింటారు? కేవలం తినడమే కదా, అంతకంటే ఇంకేం చేస్తారు? ఎందుకంటే మీకు బయటకు వెళ్ళడం అలవాటే లేదు. ఎంజాయ్ వెళ్తేనే డబ్బుల కొరకు వెళ్తారు. మరి అలాంటప్పుడు ఎంత ఇది చేస్తారు? అదే ప్రాపర్టీ ఉన్నది, ఆ ప్రాపర్టీ నిజంగా 3 పూటలు మేము నలుగురం కూర్చుండి తింటే కూడా సరిపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? అలా అని యూత్ కొంత పని చేయాలి, పని చేయొద్దనట్లేదు. కానీ ఆ పనిలో భాగంగా మనకు ఆత్మ శాంతినిచ్చే కార్యక్రమం కూడా చేయాలి, కర్మ కూడా. అది ఒకవేళ ఆలోచించినట్టయితే, ఇది పాలకులలో ఆల్రెడీ రోజు వస్తుంది. మన ఇంటి పాలకుడు ఎవరు? ఇదేమో మొత్తం ప్రపంచ పాలకుడు స్వయంభూమను. ఒక ఇల్లు పూర్వకాలం ఇలా మనలా ఒకరిద్దరు కాదు, పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీ ఉండేది. ఒక ఇంట్లో దాదాపు 30-40 మంది ఉండేది. ఆ ఇంటి ఫ్యామిలీ హెడ్ యొక్క ధర్మం ఏంటి? వాళ్ళని భౌతికంగా శరీరాన్ని పోషించడంతో పాటు వాళ్ళకు ఆత్మానందాన్ని ఇవ్వాలి. అలా ఇవ్వనప్పుడు అందరూ ధన కాములై ఆటంక రైతులై అధర్మం వర్ధిల్లి ఉంటుంది. అట్టి దుష్కృతులు దాడి చేయగా ప్రపంచం నశిస్తూ ఉంటుంది. అందుగురించే ఈ రోజు ప్రతి ఇంట్లో ఆధ్యాత్మికత లేదు కాబట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ. కొత్తగా పెళ్ళైందా లేదా విడిపోతా ఉంటారు అందరూ. పూర్వకాలం విడిపోయేవాళ్ళు కాదు. ప్రతి ఇంట్లో కూడా ఆధ్యాత్మికత ఉండేది. ప్రతి ఇంట్లో ధర్మం, రెస్పెక్ట్ చేయడం ఒకరికొకరు. ఈరోజు ఏం లేదు. ప్రతి ఇంట్లో కూడా సత్సంగం చేసుకునేవాళ్ళు. లేదంటే వాళ్ళ టెంపుల్లో సత్సంగం అయ్యేది, ఆ టెంపుల్కి వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? నేనే చిన్నప్పుడు 50, ఇప్పుడు 52 అంటే దాదాపు ఒక 45 ఇయర్స్ కింద చూసినట్టు, 5-6 ఇయర్స్. సో నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మా కాలనీలో ఉన్నట్టు వాడు హనుమాన్ ఇప్పుడు కూడా వెళ్తే అప్పుడు వాళ్ళందరూ కొంతమంది చాలా మంది చనిపోయారు. సో అప్పుడు జస్ట్ ఒక 15 సంవత్సరాల లాగా ఉన్నవాళ్ళు ఇప్పుడు అందరు 60+ అయిపోయారు. ఆ డేస్ ఎప్పుడైనా నేను వెళ్తే గుర్తు చేస్తాను, ఇంత ఉండే మీరు అని చెప్పేసి. సో మేము ఎక్కడున్నాము అక్కడే ఉన్నాము. కానీ నువ్వు చాలా ఉత్తమం అంటే వాళ్ళు ఇప్పుడు కూడా చిన్నగా ఏదో కాలనీలో భజన చేసుకుంటూ ఉంటారు పాపం 60+ వాళ్ళు. ఎప్పుడైనా బై ఛాన్స్ సాటర్డే నేను అక్కడ ఉండాల్సి వస్తే సత్సంగ్ అంటే జస్ట్ కీర్తన చేయడానికి వెళ్తా ఉంటే వాళ్ళు గుర్తు చేస్తారు. ఈవెన్ మా పిల్లలు 1-2 సార్లు తీసుకెళ్ళిన అనుకోకుండా అక్కడ ఉండడం వల్ల. కీర్తన చేస్తే వాళ్ళు మన కమ్యూనిటీలో చాలా ఉన్నతంగా చెప్పుకునేట్టుగా తయారయ్యారు మీరు మొత్తం కమ్యూనిటీలో. నిజామాబాద్లో మా కమ్యూనిటీ మొత్తం లీడింగ్ కమ్యూనిటీ. దాంట్లో చెప్తారు మా నిజామాబాద్ మొత్తం, నేను గొప్ప చెప్పట్లేదు. ఎందుకు? చూడ్డానికి మన కమ్యూనిటీ, కానీ మీ ఆచరణ అంతా కూడా బ్రాహ్మణుల్లాగా ఉన్నారు. అలా ప్రతి ఒక్కరు కూడా మనం క్లాస్‌కైతే వస్తున్నాము, వింటున్నాము. మన లోపల మార్పు రాకపోతే లాభం లేదు.
అదే వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను అరే వాళ్ళు అంత మనతో పాటు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. నాతో పాటు చదువుకున్నోళ్ళు నా ఏజ్ గ్రూప్. కానీ ఎవరు కూడా రాలేకపోయారు. ఎందుకు? డ్యూ టు సాంగత్యము. అక్కడ ఏం చేయాలి? ఆహార నిద్ర భయమవుతుంది. తినాలా, తాగాల, ఎంజాయ్ చేయాలా. అరే దట్ ఈస్ నాట్ ద రియల్ లైఫ్. రియల్ లైఫ్ ఈజ్ సమ్ అదర్. దాన్ని ప్రొటెక్ట్ ఎవరు చేయాలా? రాజు ప్రొటెక్ట్ చేయాలా? ఇంటి యజమాని ప్రొటెక్ట్ చేయాలా? తర్వాత అదే ఇంటి యజమాని బెడ్ రిడన్ అవుతాడు. అప్పుడు చాలా రోజు ఏడుస్తూ ఉంటాడంట. గురువుగారు చెప్పారు మనకు, కానీ మనం వినలేదు. ఇలా విన్నాం, ఇలా పట్టించుకోలేదు. అదే ఆటంకాలు. అదేమవుతుంది? దుష్కృతులు దాడి చేయగా ప్రపంచం నశిస్తుంది. ప్రపంచం కూడా నశిస్తుంది, మన ఇల్లు కూడా. అంటే ప్రతి ఒక్కరి ఇల్లు నశించినప్పుడు ప్రపంచం నశిస్తుంది. ఇల్లు ఏ విధంగా నశిస్తుంది? ధర్మం పాటించకుండా అధర్మం. మనకు తెలిసి తెలియక చిన్నప్పటి నుంచి అధర్మ మార్గం నడుస్తున్నాం. మనకు తినవలసింది తెలియదు, తినకూడదు తిన్నాము. తాగవలసింది తెలియదు, తాగకూడదు తాగుతా ఉన్నాము. మన ప్రవర్తనలు కూడా చాలా తెలియకుండా అప్పట్లో మనకు తెలియదు. కానీ అదే ఇంత నేర్చుకుంటున్నా కూడా దాన్ని మన పిల్లలకు మనం ట్రాన్స్ఫర్ చేయకపోతే ఇంత వింటున్నది కూడా దేని కొరకు? అది మనం ఆ రక్షణ వాళ్ళకి ఇవ్వలేకపోతాం. వర్ణాశ్రమంలో శాస్త్రీయ విభజన ఇప్పుడు అంతరించుచున్న కారణమున ధర్మమందు, రాజనీతి యందు లేదా సాంఘిక వ్యవస్థ యందు శిక్షణ లేనట్టి అవాంఛిత జనులతోనే ప్రపంచమంతయు పాలింపబడుతుంది. ప్రస్తుతం ఇది అతి శోచనీయ స్థితి అందున్నది. వర్ణ ఆశ్రమ వ్యవస్థ యందు వివిధ తరగతుల జనుల కొరకు క్రమానుగతమగు శిక్షణ నియమములున్నవి. సో కాబట్టి మానవ సమాజము ఇది ఎప్పటికీ అనాది కాలం ఏ యుగమందైనా కూడా వర్ణాశ్రమ పద్ధతి పాటించాలి. అది పాటించకపోతే శాంతి కొరబడుతుంది. శాంతి లేనప్పుడు అశాంతితో ప్రతి ఒక్కరు కూడా యుద్ధాలు, పోరాటాలు అన్ని కూడా డివైడ్ అయిపోతా ఉంటుంది. ప్రేమ ఉండదు ప్రతి ఒక్కరి మధ్య. వర్ణాశ్రమం అంటే ప్రభుజీ వర్ణాలైతే లేవు. సో కానీ అయినా కూడా ఆచార్యులు మనకు బ్రాహ్మణులను అందిస్తా ఉన్నారు, గురువులను అందిస్తా ఉన్నారు ఆచార్యులు. సో కాబట్టి అట్లీస్ట్ ఆ గురువుల యొక్క ఆదేశాలను నిన్న మనకు భగవద్గీత టైటిల్ ఏంది? మన మనస్సు దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోకపోతే ఇప్పుడు మనం నిన్నటిదే మర్చిపోతే ఆచరణలో ఏం పెడతాం మనం? ఆచరణలో పెట్టలేము. మొత్తం స్టోరీ అంతా గుర్తుపెట్టుకోకండి. భక్తుడు ఎల్లప్పుడూ దేనిని ఆరాధిస్తాడు అంటే సింపుల్ గా గురువైన కృష్ణుడి యొక్క వచనాలను ఆరాధిస్తాడు. సరిపోయింది కదా. అంటే దాని మీనింగ్ ఏంటి? గురువు గారు ఏదైనా చెప్తే ఎక్కడి నుంచి చెప్తున్నాను? భాగవతంలో చెప్తున్నాను. గురువు గారు భాగవతంలోంచి, భగవద్గీతలోంచి ఏదైనా చెప్పారు వచనం అంటే దాన్ని మనము ఆరాధించడం అంటే ఆచరణలో పెట్టడం కదా. ఆనందంగా ఆచరణలో పెట్టడం, బలవంతంగా ఆచరణలో పెట్టడం కాదు. ఆనందంగా ఆచరణలో పెట్టడమే ఆరాధించడం. సో కాబట్టి ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతిని ఎవరైతే మర్చిపోతారో ఆ సమాజం దుఃఖాన్ని ఎదుర్కొంటారు. ఎందుకు? భగవంతుడిచ్చిన ఫెసిలిటీని మనం మర్చిపోవడం. సో కాబట్టి వాళ్ళకు సపోజ్ ఉన్నట్టుండి నాది నెట్ పోయింది అనుకోండి. సో నేను మీతో కనెక్ట్ అయ్యే ఫెసిలిటీ ఉండదు. మీరు నాతో అరే ప్రభుజీ గురువు గారు మధ్యలో ఆపేశారు. కాబట్టి ఇచ్చిన ఫెసిలిటీ ఏంటి? వర్ణాశ్రమ మన ఫెసిలిటీ. సో కాబట్టి మనకు అట్లీస్ట్ ఆశ్రమ మర్యాద పాటించండి. బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు ఖచ్చితంగా మీరు మీ యొక్క అకాడమిక్స్ ఏదైనా ఉండదు. ఇంకా సెటిల్ అయిన బ్రహ్మచారులు, బ్రహ్మచారిణులు అయితే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా సెటిల్ అంటే ఇంకేంది? జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్ వచ్చింది, జాబ్ చేస్తున్నారు, ప్రతి నెల మీ అకౌంట్ లో డబ్బులు పడుతుంది. మా అంటే అది 1, 2, 4 ఏళ్ళు పడతా ఉంటుంది. తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ధర్మం ఏంటి? మిమ్మల్ని గృహస్థ ఆశ్రమంలోకి ప్రమోట్ చేయాలని కోరుకుంటా ఉంటారు ప్రతి తల్లిదండ్రులు. మరి వాళ్ళు మెకానికల్ గా అంటే ఆర్టిఫిషియల్ గా మీకైతే దాంట్లోకి తోసేస్తున్నారు తప్ప దాని యొక్క విధి విధానాలు ఏమీ చెప్పకుండా దాంట్లో దోషేస్తే మీరు ఏం చేస్తారండి? మీరు ఇంజనీరింగ్ క్వాలిఫై అయ్యిండ్రు, ఇంజనీరింగ్ ఫస్ట్ 9% తో పాస్ అయ్యిండ్రు, ఏదో కంపెనీ సెలెక్ట్ చేశారు. రేపు పొద్దున వచ్చి మీకు సిస్టమ్ ఇస్తామండి, పని చేయాలంటే ఎవరైనా చేస్తారా? సాయి వికాస్ ప్రభుజీ
రేపు పొద్దున నుంచి మీరు మీకు ఎట్లో కంప్యూటర్ అలవాటు ఉంది కదా, ల్యాప్టాప్ అలవాటు ఉంది కదా, మీరు ఆఫీస్కి వచ్చేయండి, పలానా ల్యాప్టాప్ ఇచ్చేస్తాము, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. కెన్ యూ డూ దట్ వర్క్ డైరెక్ట్? లేదు గురుజీ, లేదు గురుజీ. ట్రైనింగ్ ఇస్తారు గురుజీ మాకు. హరే కృష్ణ. వాళ్ళు లేదండి, మీకు కంప్యూటర్ వచ్చు కదా, మీరు టైప్ నేర్చుకున్నారు కదా, టైపింగ్ కాదు కదా అక్కడ మీరు కొట్టేది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మీరు ఇది ఈ టైప్ చేసి పెట్టండి అంటే అది వేరు. ఇక్కడ టైప్ కొరకు కాదు కదా మీ అపాయింట్మెంట్ ఇచ్చింది. డిఫరెంట్ కోడింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఇంకేదో ఉంటుంది. దాని అవును కొరకు గురుజీ. వాళ్ళకు ఏం కావాలనో ఆ సాఫ్ట్వేర్ కొంచెం ట్రైనింగ్ అవ్వాలా, మీ దగ్గర ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలా. సో మరి అక్కడైతే ట్రైనింగ్ పోతున్నారు, మరి అదే మనం కూడా జాబ్. గృహస్థాశ్రమం అంటే ఏంటి? జాబ్. కొత్త ఆశ్రమాన్ని మనము ఆశ్రమంలో ఎంటర్ అవుతున్న కొత్తగా, మరి దాన్ని నేర్చుకోకుండా పోతే ఎలా దాన్ని కంటిన్యూ చేస్తారండి? చేయలేదు. అప్పుడు తల్లిదండ్రి బాధ్యత, పిల్లల బాధ్యత కూడా. మీరు బయట జాబ్లు ఎన్నన్నా మార్చొచ్చు, గృహస్థ ఆశ్రమం జాబ్ మారిస్తే కంపెనీలు మార్చినట్టుగా వైఫ్ని మార్చలేరు, పిల్లల్ని మార్చలేరు. ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని మీరు మార్చుకుంటే చాలా అశాంతితో జీవించాల్సి వస్తుంది. బయట ఎంత చేసినా ఈ యొక్క ఇంట్లో ఫ్యామిలీ కొరకు, ఫ్యామిలీ అంటే ఏంటి? గృహస్థ ధర్మం. సో కాబట్టి గృహస్థ ధర్మం సక్సెస్ అవ్వాలంటే భగవంతుడి యొక్క ఈ వర్ణ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము సక్సెస్ కాగలుగుతాము. నెక్స్ట్, నవీన కాలంలో ఇంజనీర్లు, డాక్టర్లు, ఎలక్ట్రీషియన్లు అను వారి అవసరం ఉన్నందున వారికి వివిధ శాస్త్రీయ సంస్థలలో చక్కగా శిక్షణ కూర్చబడినట్లు పూర్వకాలమందు మేధావి వర్గము అంటే బ్రాహ్మణులు, పాలనా వర్గము క్షత్రియులు, వ్యాపార వర్గము వైశ్యులు అని ఉన్నత వర్గం వారు తగినట్లుగా శిక్షణ ఒసగబడి వారు. అట్టి బ్రాహ్మణులు, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల ధర్మములను భగవద్గీత వివరించింది. అటువంటి శిక్షణ లేనప్పుడు మనుజుడు తాను బ్రాహ్మణుని ఇంట లేదా క్షత్రియుని ఇంట జన్మించినందున బ్రాహ్మణుడనని లేదా క్షత్రియుడని పలుకుచుండును. తాను శూద్ర కర్మలే అనునించుచున్నప్పటికీ ఉన్నత వర్గమునకు చెందిన వాడిని చేసే అట్టి పలుకులే శాస్త్రీయమగు వర్ణ విధానమును కుల వ్యవస్థగా మార్చివేసినవి. ఆ విధంగా సంఘం ఇప్పుడు అధ్వాన్నంగా తయారైంది. శాంతి గాని పురోభివృద్ధి గాని లేనే లేదు. బలవంతుడైన రాజు యొక్క నిఘా లేనిచో అయోగ్యులకు జనులు సంఘమున కొంత స్థానంను పొందుతని నీవు అది సంఘ వ్యవస్థను నష్టపరచుననియు ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా భౌతికంగా ఇంజనీర్లకు, డాక్టర్లకు ఎలా అయితే ట్రైనింగ్ మస్ట్, చదివేటప్పుడు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు, డాక్టర్లకు ఆపరేషన్స్ అవి ఇవి. సో ఇంజనీర్లకు ల్యాబ్లలో ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత వాళ్ళకు జాబ్స్ వచ్చేటప్పుడు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. సో అది ఈ శరీర పోషణ కొరకు డబ్బులు సంపాదించుకోవడానికి. కానీ ఎవరైతే ఆత్మ పోషణ ట్రైనింగ్ పొందనట్టయితే ఎంత డబ్బులు వచ్చినా కూడా ఆనందంగా ఉండలేరు, అశాంతితో జీవిస్తా ఉన్నారు. లేదంటే మీరు చూడండి, ఈరోజు యూరోపియన్ కంట్రీస్ లో ఎన్నో ఎవ్రీడే ఎన్నో డైవర్స్ కేసులు ఉంటారు. అక్కడ వాళ్ళ డబ్బు లేదా? డబ్బు కొరకు డైవర్స్. డబ్బు ఉంది కానీ వాళ్ళ దగ్గర వర్ణ వ్యవస్థ లేదు, వర్ణాశ్రమ వ్యవస్థ లేదు, దాని గురించి ఐడియా లేదు. కాబట్టి ఎవరైతే ఈ వర్ణాశ్రమ వ్యవస్థని రెస్పెక్ట్ చేసి, సో అది వర్ణాశ్రమ వ్యవస్థ ఎవరు పెట్టారు? భగవంతుడు పెట్టాడు. ఎందుకొరకు? తిరిగి మనం భగవద్ధామంలో మనము మన శాశ్వతమైనటువంటి సేవని పొందడానికి కొరకు. ఎవరైతే ఆ శాశ్వత ధామ సేవ, భగవత్ సేవని పొందాలనే లక్ష్యముతో ఈ భౌతిక ప్రపంచంలో ట్రైనింగ్ పొందుతారో ఉత్తమ భక్తుల దగ్గర, ఉత్తమ భక్తులు అంటే బ్రాహ్మణ లేదా వైష్ణవ ఆచార్యుల దగ్గర వాళ్ళ యొక్క సంఘము, వాళ్ళ ఇల్లు చాలా ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, మనకు కూడా జాబ్ ట్రైనింగ్, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లో అయితే పూర్వకాలం 1 year ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6 నెలలు అనుకోండి. ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది జేటీఓ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో నంబర్ 1 ర్యాంక్ వచ్చాడు అనుకోండి, జేటీఓ కానీ జేఏఓ కానీ, నంబర్ 1 ర్యాంక్ వచ్చిన వాడి యొక్క స్థితి కాన్ఫిడెంట్ గా జాబ్ లో జాయిన్ అవ్వడానికి వెళ్తాడు. ఆయన ఏం భయపడు. అతి కష్టం మీద వాళ్ళు ప్రమోట్ ఆయన ఎక్కడన్నా పోస్టింగ్ జాయిన్ అయినా కూడా భయంతో జాయిన్ అవుతాడు. ఎందుకు? జీరో నాలెడ్జ్. జాయిన్ అయినా అక్కడ నేర్చుకోవచ్చు పోనీ, కానీ నేర్చుకునే శ్రద్ధ లేదనుకోండి,
అక్కడ జాబ్ కంటిన్యూ చేయడం కూడా ప్రతిరోజు ఒక గండంలాగా బతుకుతా ఉంటాడు. అదే విధంగా బ్రహ్మచర్య అనేది ట్రైనింగ్ పీరియడ్. అది బ్రహ్మచర్య ట్రైనింగ్ పీరియడ్ ఫర్ గృహస్థ ఆర్ కంటిన్యూషన్ బ్రహ్మచారి దెన్ సన్యాసి. అంటే ఈ అన్ని 4 ఆశ్రమాల యొక్క లక్ష్యమే భగవద్ధామములో శాశ్వత సేవని పొందటం. కానీ ఆ ట్రైనింగ్ ఎవరు చేసుకుంటున్నారండి? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? ఇప్పుడు మనకు చాలా యాక్టివ్ గా మనకు రెస్పాండ్ అయ్యేది ఒక సాయి వికాస్ ప్రభుజీ మాత్రం అటెండ్ అవుతుంది. బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతమైన ట్రైనింగ్ పొందుతారు. మిగతా వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మరి ఎవరి పిల్లలు కూడా అంత యాక్టివ్ స్పందన ఉన్నట్టు లేదు. ఎందుకు? వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ఉన్నారా ఎవరన్నా? లేదు ప్రభుజీ మా పిల్లలు కూడా ఉన్నారు, మా పిల్లలు అనట్లేదు ఏంటి ప్రభు అంటే చెప్పండి. రెస్పాన్స్ ఉన్నారా ఎవరైనా పిల్లలు? కాబట్టి శ్రద్ధగా వినండి, రెస్పాండ్ అవ్వండి. ఏం మునిగిపోదు. రెస్పాండ్ అవుతే ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ అంతే, నేను ఎండ్ చేస్తున్నా. ఇది దేన్ని రక్షించాలంటే దయచేసి మన మానవ శరీరాన్ని తీసుకున్నది భగవంతుడు ఇచ్చింది. మన యొక్క 80 లక్షల తపస్సుతో ఈ మానవ శరీరాన్ని భగవంతుడు ప్రసాదించాడు. మానవ జీవితము ఆధ్యాత్మిక లోకానికి ట్రావెల్ చేయడానికి కొరకు. మన పిల్లలు కూడా మనం ట్రైన్ ఎక్కితే డోర్ దగ్గరికి ఎవరైనా పంపిస్తారా? పంపరు. ఎందుకు? పడిపోతారు. జాగ్రత్తగా అక్కడే కూర్చున్నామంటారు. ఈవెన్ పెద్దోళ్ళైనా కూడా కాలేజ్ పిల్లలు ఇంజనీరింగ్, లేదు 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 నాన్న ఇక్కడే కూర్చో అంటారు. భయం. అదే విధంగా తల్లిదండ్రి తన కొడుకు కూతురు ఎలా పడిపోతుందని భయమో, మరి ఇక్కడ కూడా నిజమైన రక్షణ ఆధ్యాత్మిక స్థితి నుంచి పడిపోకుండా రక్షణ చేయాలి. అది నిజమైన తండ్రి, తల్లి, దేశాన్ని పాలించే రాజు చేయవలసింది. మరి రక్షణ కల్పించాలంటే ఫస్ట్ ఆయనకి ఏమైనా ట్రైనింగే జాయిన్ చేస్తాడండి. ఇంకా రక్షణ ఎక్కడ కల్పిస్తాడండి? ఆలోచించండి. అర్థమైందా? చాలా ఉత్తమమైనటువంటి సబ్జెక్ట్ మ్యాటర్. స్పెషల్ గా తల్లిదండ్రులు, రక్షకులు, పిల్లలు, ట్రైనర్స్. ఆ ట్రైనింగ్ నుంచి వాళ్ళు దూరం వెళ్లకుండా రక్షించే బాధ్యత తల్లి తండ్రిది. నెక్స్ట్, ఓ వీరుడవు రాజా, అయినను ఏ ప్రయోజనార్థమై నీవిచ్చటకు వచ్చితివో నేను తెలుసుకొని కోరుదును. అది ఏదైనాను సరే దాన్ని నేను నిస్సంకోచముగా నెరవేరుస్తాను. చూడండి, బ్రాహ్మణుల దగ్గరికి, గురువుల దగ్గరికి మిగతా 3 వర్ణాల వాళ్ళు వెళ్తారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. సో దానిని ఆచారులు, బ్రాహ్మణులు ఆ కోరిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఏదో ఒక ప్రయోజనార్థం వస్తారు. టైంపాస్ చేయడానికి రారు గురువుల దగ్గరికి, ఆచార్యుల దగ్గరికి. అంటే ఎప్పుడైనా మీరు కూడా ఆ దృక్పథం వెళ్తే అలా వెళ్ళకండి దయచేసి. గురువు గారి దగ్గరికి వెళ్ళాము అంటే మన యొక్క మేబీ భౌతిక ఉన్నతి గురించి అన్న ఆశీర్వాదం పొందడానికి వెళ్ళొచ్చు. ఆధ్యాత్మిక, ముఖ్యంగా మనం ఆధ్యాత్మిక గురించే వెళ్ళాలి. అర్థమైంది? నెక్స్ట్, ఎవరిని ఒక అతిథి మిత్రుని గృహముకు వెళ్ళినాడన్నచో ఏదియో ఒక ప్రత్యేక ప్రయోజనం ఉన్నదని అవగతం చేసుకునవలను. స్వయంభవ మనువంతుడి గొప్ప చక్రవర్తి తన ఆశ్రమంకు వచ్చినాడన్నచో తన రాజ్య పరిస్థితిని పరిశీలించిన పర్యటన కావించుచున్నను తప్పక ఒక ప్రత్యేక ప్రయోజనం ఉండి తీరవలనని కర్దమని అవగతం చేసుకున్నాడు. ఆ విధంగా రాజుగారి కోరికను పూర్ణం కావించుటకు అతడు సన్నద్ధుడయ్యను. ఋషులు రాజుల కడకేగుట, రాజులు ఋషులను వారి ఆశ్రమములందు దర్శించుట పూర్వము ఆనవాయితీగా ఉండేది. ఒకరి ప్రయోజనమును ఇంకొకరు పూర్ణము కావించుటలో వారు ముదము నొందడి వారు. అట్టి పరస్పర సంబంధము భక్తి కార్యంగా పిలువబడును. బ్రాహ్మణుడు మరియు క్షత్రియ నడుమ గల పరస్పర లాభదాయకమగు సంబంధమును వర్ణించడి ఒక చక్కని శ్లోకము కలదు. క్షత్రం ద్విజత్వం, క్షత్రం అనగా క్షత్రియ వర్ణము, ద్విజత్వం అనగా బ్రాహ్మణ వర్ణమని భావము. ఈ ఇరువురును పరస్పర లాభం కొరకై ఉద్దేశింపబడి ఉన్నారు. సంఘమునందు ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేయుటకు బ్రాహ్మణులకు క్షత్రియులు రక్షణనొసగా దేశము మరియు దేశ ప్రజలు ఏ రీతిని క్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వముకు ఉద్ధరింపబడగలరో తెలియజేయుటకు క్షత్రియులకు బ్రాహ్మణులు తమ విలువైన ఉపదేశములను ఇవ్వగలరు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోండి దయచేసి,
బ్రాహ్మణుల దగ్గరికి 3 వర్ణాల వాళ్ళు వస్తారు. సో ఎందుకు? వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క నిత్య అవసరాలకు కోరికలు నెరవేర్చుకోవడానికి కొరకు వచ్చి భగవంతుడికి బ్రాహ్మణుడు గురువుగారు చాలా దగ్గరగా ఉంటారు. కాబట్టి ఆ భగవత్ ఆశీస్సులు బ్రాహ్మణుడు గురువు ద్వారా పొందుతారు. అదే విధంగా సమ్ టైమ్స్ గురువు గారే లేదా బ్రాహ్మణుడు అనుకుని గురువు గారు ముఖ్యంగా వీళ్ళ దగ్గరికి రావచ్చు. ఎవరి దగ్గరికి? క్షత్రియుడి దగ్గరికి, వైశ్యుడి దగ్గరికి. అప్పుడు వచ్చినా కూడా అదే నేటి సమాజంలో మీరు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మేము మీ ఇంటికి వస్తే ఏం గిఫ్ట్ ఇస్తారు అనే కలియుగ ఆలోచన. కానీ ఆచార్యులు గురువులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినా గురువుగారు మనకు దివ్యమైనటువంటి సందేశాన్ని, దివ్య ఆశీస్సుల్ని ప్రసాదిస్తారు. లేదా గురువు గారిని మన ఇంటికి ఆహ్వానించిన గురువుగారికి మనం ఏమి ఇవ్వలేము. భగవంతుడికి మనం ఏమి ఇస్తామండి? భగవంతుడి దగ్గర ఏం తక్కువ ఉంటుంది? అదేవిధంగా గురువుగారి దగ్గర ఏం తక్కువ ఉంటుంది? గురువుగారికి భౌతిక పెద్ద అవసరం ఉండదు, దాని పట్ల ఆలోచన ఉండదు, ఆయనకు ఆసక్తి ఉండదు. మరి ఆధ్యాత్మిక మీరేమిస్తారు? గురువు గారి దగ్గర ఆధ్యాత్మిక భాండాగారం ఉంటుంది, అన్లిమిటెడ్ సంపద ఉంటుంది. ఆ తరగని సంపదని భక్తులకు, స్పెషల్ గా పాలకులకు పంచడానికి వెళ్తా ఉంటారు. సో దానికి సంబంధించి గురువు గారు 2 లీలలు ఎన్నోసార్లు చెప్పాను. అది జస్ట్ షార్ట్ గా మీకు మళ్ళీ రివైజ్ చేసి ఎండ్ చేస్తాను ఇక్కడ. సో పూర్వకాలము ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజు చాలా మంచివాడు. కాకపోతే ఆచార్యులు గురువులు వస్తే వాళ్ళని సేవిస్తూ ఉంటాడు, అతిథి మర్యాదలు చేస్తూ ఉంటాడు. సో వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏమంటారు, గురుగారికి కూడా ఎన్నో సేవలు ఉంటాయి కాబట్టి ఆయనకు రాజు దగ్గర ధన సంపత్తి కొదవ ఉంటుందా? ఏముండదు. కాబట్టి ఎంతో ధన సాయం కానీ ఆయన తోచింది సన్మానించి సత్కారం చేసి పంపిస్తూ ఉంటాడు. కానీ ఆచార్యుడికి కావాల్సింది ఈ ధన సంపత్తి గాని లేకపోతే సత్కారాలు గాని ఇవి తీసుకోవడం ఇష్టం లేదు. ఆచార్యుడికి కావాల్సింది ఏంటి? తన యొక్క ఆదేశాలు, భగవద్ ఆదేశాలను ఆయన సేవ రూపంలో దివ్య కర్మ, భగవత్ కర్మ చేయించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. దాని కొరకు ఆ దివ్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆ రాజుగారు సమయం ఇయ్యడు. వచ్చినందుకు ఉచిత ఆసనము, మర్యాద, అకామిడేషను, సో ఆయనకు అన్ని కూడా సత్కారాలు చేసి పంపిస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా నెక్స్ట్ టైం చూద్దాం గురువుగారు, నెక్స్ట్ టైం చూద్దాం. సో అప్పుడు ఇంకా ఆయన ఇతనితో ఇంకా లాభం లేదు ఈ సత్కారాలు పొందటము. సో నేను ఆయనకి మంచివాడు, మళ్ళా సో దుర్మార్గుడు కాదు ఆయన. సో చాలా మందికి సాయం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒకసారి వెళ్ళి రాజుగారు సత్కారాలు ఏదో చేయడానికి పోతే, ఈసారి మీ యొక్క ఎట్టి సత్కారాన్ని నేను స్వీకరించదలుచుకోలేదు. అదేంటి గురువుగారు అలా చెప్తున్నారు? మీరు నిజంగా నాకు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే నా మాట వినండి, చెప్పండి గురువుగారు అంటారు. మీ రాజ్యంలో అందరికంటే మూర్ఖుడు ని నాకు తీసుకొని రా అంటాడు. సో ఓకే గురువుగారు అని చెప్పి హేళన చేపించి అనౌన్స్మెంట్ చేపించి అందరికంటే మూర్ఖుడిని తీసుకొస్తారు. అప్పుడు ఆ మూర్ఖుని పట్టుకొస్తే గురువు గారు ఏమంటారంటే, ఈ మూర్ఖుడికి మీరు జాబ్ ఇవ్వండి. గురువుగారు వీడేం చేస్తాడు గురువుగారు? ఏం లేదు, వాడి చేతిలో ఒక కర్ర ఇచ్చి రాజ్యం అంతా తిరుగుతూ ఉండాలి. దేని కొరకు? సెక్యూరిటీ కొరకు కాదు, వాడికంటే పరమ మూర్ఖుడు దొరికే వరకు వాడు తిరుగుతూ ఉండాల. ఒకవేళ వాడికి పరమ మూర్ఖుడు దొరికాడంటే ఆ పరమ మూర్ఖుడి చేతిలో కర్ర పెట్టి వాడు రిటైర్మెంట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలా? పరమ మూర్ఖుడికి ఆ జాబ్ హ్యాండ్ ఓవర్ చేసి ఈయన రిటైర్మెంట్ తీసుకోవాలి. రాజా, వీడికి మీరు పెన్షన్ ఇవ్వాలా, కొత్తగా అపాయింట్ అయిన పరమ మూర్ఖుడికి శాలరీ ఇవ్వాలి. ఓకే గురువు గారు, అదే పెద్ద ప్రాబ్లం కాదని పరమ మూర్ఖుని పట్టుకొస్తారు. మూర్ఖుడు కర్ర ఇస్తారు, మూర్ఖుడు తిరుగుతూ ఉంటాడు, మంత్లీ శాలరీ ఇస్తారు, వాడికి అకామిడేషన్ ఇస్తారు, అన్ని ఇస్తారు. చాలా జీవితం సాగుతూ ఉంటుంది.
సో ఇది శ్రద్ధగా వినండి. ఇది మనందరికి చాలా ఉపయోగకరమైంది. సో అప్పుడేమైంది? చాలా రోజులు గడిచాయి. రాజుగారు గూడా ఓల్డ్ అయిపోయారు. ఆ! మనలాగానే మనకి 50 దాటాయి. కొందరికి 60 దాటాయి, 70 దాటాయి, 80 దాటాయి. సో సమయం, కాలం అన్నిటిని హరించి వేస్తుంది మన దగ్గర. స్పెషల్‌గా మన యొక్క ఆరోగ్యాన్ని, శక్తి క్షీణిస్తుంది. శరీరం ఓల్డ్ అయిపోతుంది. దాన్ని ఎవరు ఏమి ఆపలేరు. అర్థమైందా? అప్పుడు రాజుగారికి అనారోగ్యం అవుతుంది. సో ఆయన కూడా సో యాక్టివ్‌గా ఉన్నప్పుడు చాలా పరిగెత్తిండు. అనారోగ్యం అయిపోయి బెడ్ రిడెన్ అయిపోయింది. ప్రపంచంలో ఉన్న చాలా మందిని, డబ్బు చాలా ఉంది కదా! రాజు ఆయన. పిలిపిస్తారు. అందరంటారు లేదు ఇంకా ఈ రాజుగారు బ్రతకరు. అయిపోయిందినది దినాలు. అప్పుడు రాజుగారు అలా అందరికి తెలవడం వల్ల ప్రతి ఒక్కరు వచ్చి రాజుగారిని వచ్చి పలకరించి, లేదు లేదు రాజా ఆళ్ళేం చెప్పిర్రో మీరు ఇంకా సంవత్సరం ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు. ఇలా జీవిస్తారు, అలా జీవిస్తారు అంటా ఉంటారు. నిజంగా రాజుగారికి తెలుసు. ఇక వచ్చినోళ్ళు ఏదో పాపం ఆయనకు బూస్టింగ్ ఇవ్వడానికి కొరకు అంటా ఉంటారు. అప్పుడు అందరొచ్చి పలకరించారు. ఒక్కడు మాత్రం రాలేదు. ఆ ఒక్కడెవరు? ఈ మూర్ఖుడు. రాజుగారు పాపం గుర్తుపెట్టుకొని, అరే! ఆ మూర్ఖుడిని కూడా చూడాలని మూర్ఖుడిని పిలవండి అంటాడు. సరే మూర్ఖుడిని పిలుస్తారు. రాజుగారు పిలిచారు. వస్తాడు. రాజా ఏమైంది? ఎట్లా అయిపోయిందంటే, నేను చాలా దూరం వెళ్ళిపోతున్నారా మూర్ఖ అంటాడు. వాడి పేరు మూర్ఖ. అయితే రాజుగారు చాలా దూరం వెళ్తున్నా అంటున్నారు గదా! సో, మీరు కొంతమంది సేవకులను తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ పరిస్థితి మీకు సేవ చేస్తా ఉంటారంటే, రాజుగారు అంటారు, లేదు మూర్ఖా! నేను వీళ్ళని ఎవరిని తీసుకెళ్ళలేను. సేవకులను తీసుకెళ్ళలేను. చాలా దూరం వెళ్తున్నానంట. అప్పుడు మూర్ఖుడు వాళ్ళ చుట్టాలు, బంధువులు స్పెషల్‌గా భార్యలు చాలా మంది భార్యలుంటారు. వాడికి రాజా మరి అంటే కొన్ని సార్లు పర్సనల్ పని మీద వెళ్తుంటే సేవకులను తీసుకెళ్ళలేం గదా! సో, మేబీ సమ్ పర్సనల్ ఉండొచ్చు. మీ భార్యలు చాలా మందున్నారు గదా! వీళ్ళలో కొంతమందిని తీసుకెళ్ళండి అంటే భార్యలు భయపడిపోతారు. అరే! నిజంగా ఇదేంది? రాజుగారు నిజంగానే ఆర్డర్ ఇచ్చి ఇగో మీరిద్దరు రావాలంటే సతీ సహగమనం అయిపోతుంది. వాళ్ళు వీడు పోయి మూర్ఖుడు మా పేరు తీస్తున్నాడని. అప్పుడు రాజుగారు అంటాడు, లేదురా వీళ్ళు గూడా రాలేరురా నాతో పాటు. 10 మంది భార్యలున్నా గూడా ఎవరు గూడా రాలేరు నాతో. ఆ! అదేంటి రాజా? భార్యలు రానంతేంది? అవునురా నేను చాలా దూరం వెళ్తున్నాను. భార్యలు గూడా రాలేరు అంటాడు. అవునా రాజా! మరి ఏమో రాజుగారు భార్యలు గూడా తెలియని ప్లేస్‌కేమైనా ఎళ్తున్నాడేమో అని వాడంటాడు మూర్ఖుడు, రాజా మీ దగ్గర ధనానికైతే కొదవలేదు. ఆ! చాలా రాజుగారి దగ్గర ఏమన్నా ఇన్‌కమ్ టాక్స్ రైడ్ జరుగుతదా? ఏం జరుగుతది? మీ దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొనెళ్ళండి అంటాడు. అప్పుడు రాజు అంటాడు, లేరా నేను ఈ ధనాన్ని గూడా తీసుకొని వెళ్ళలేను. ధనమైతే చాలా ఉంది అటువంటి ప్లేస్‌కెళ్తున్నా అంత దూరం వెళ్తున్నాను. ధనం తీసుకెళ్ళలేరు, భార్యలను తీసుకెళ్ళలేరు, ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళలేరు, సేవకులను తీసుకెళ్ళలేరు. మరి అలాంటప్పుడు ఇంక మీరు ధనాన్ని సంపాదించారు. ఒక్కటి కాదు, ఇద్దరు 10 మంది భార్యలు, సేవకులు ఎంతో మంది సేవకులు. అయితే మూర్ఖుడు అంటాడు, రాజా ఒక్కసారి చెయ్యి ఓపెన్ చేయండి అంటాడు. ఎందుకురా అంటే మీరు చెయ్యి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాడు. ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెడతాడు. ఏంట్రా మూర్ఖ! నీకీ ఈ సేవ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోమన్నాం? నీకంటే పరమ మూర్ఖుడు దొరికినప్పుడు కదరా! వాళ్ళకు నాకంటే పరమ మూర్ఖుడు మీరే కనబడుతున్నారు రాజా. ఇంకా మిమ్మల్ని మించిన పరమ మూర్ఖుడు ఎవడు లేడు. ఎందుకురా నా చేయిలో పెడితే అప్పుడే గురువుగారు వస్తారు. గురువుగారు చెప్తాడు. ఆడు మూర్ఖుడు గాదు. వాడు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నీ అంత పరమ మూర్ఖుడు ఎవడు లేడు. నీ దగ్గరికి వాడంటాడప్పుడు, గురువుగారు ఎన్ని సార్లు వచ్చుంటారు నీ దగ్గరికి. ఈ స్టేజ్ వస్తుంది ఒకరోజు. ఇప్పుడు గురువుగారి ఆదేశం నా వినడానికి చెవులు వినబడతలేవు, కళ్ళు కనబడతలేవు, నడవడానికి కాళ్ళు లేవు, చేతులు లేవు, బాడీ నిలబడట్లేదు. ఇప్పుడేం చేస్తారు మీరు?
మిమ్మల్ని ఏదైనా బృందావనం తీసుకెళ్ళాలంటే మోసుకుపోవాలి. ఆయన డేసే లెక్క పెడుతున్నట్ట. మీరేం భక్తి చేయగలుగుతారు? నిలబడి మంగళారతి చేయగలుగుతారా? కథామృతం వినగలుగుతారా? భగవంతుడు 10 మంది భక్తుల సత్సంగంలో వెళ్ళి భజన చేయగలుగుతారా? చేయలేరు. గురువు గారు ఎన్నో సార్లు చెప్పారు. కాబట్టి యూ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. ధనం ₹1 తీసుకొని వెళ్ళాలంటున్నారు. ఇంకెందుకు ఇంకా? యు ఆర్ ద పరమ మూర్ఖ. కాబట్టి ఈరోజు మనకు సందేశం ఏంటి? బ్రాహ్మణ సంఘం యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి అంటే మనందరం సంఘంలో భాగం. మనందరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి అంటే భగవద్ధామ ప్రయాణము కొరకు, భగవంతుడి ధామం నుంచి మన కొరకు ఫ్లైట్ బుకింగ్ కావాలంటే చేయవలసింది ఆచార్యుల యొక్క వచనాలను పాటించి మనము మన యొక్క ప్లానింగ్ చేసుకోవాలి. రక్షకులు నేను కాదు, నా ఇల్లు మొత్తం కూడా, అదేవిధంగా రాజు ఉంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా భగవద్ధామం వెళ్ళాలి. పూర్వము ఒక రాజు అందరినీ భగవద్ధామం పంపించాడు. ఒక్కరు కూడా నరకం వెళ్ళలేదు. ఏ రాజైనా ఈవెన్ జంతువులు కూడా వెళ్ళలేవాడు. వెరీ గుడ్. వినబడ్డదా? మాతయ్య చెప్పింది, సుదేవి మాతయ్య. ఏ రాజు? వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజానికం అంటే ప్రతి జంతువు కూడా వైకుంఠం వెళ్ళిపోయింది. వినబడ్డదా? సుదేవి మాతయ్య గట్టిగా చెప్పింది. వినిపించలే ప్రభు. వినబడలేదంట శశిరేఖ మాతయ్య. కట్వాంగ మహారాజ్. కట్వాంగ మహారాజ్ ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఆదేశం వేశారంట. జంతువులకు కూడా ఆ రోజు పాపం ఇవి తినేదే గడ్డి, ఆకులు, అలములు, అవి కూడా పెట్టక నిర్జల ఉపవాసము ప్రతి ఒక్కరితో పాటింపజేశాడు. ఏమైతుంది? నిజంగా ఏం కాదు. జంతువులు కూడా చనిపోవు. ఒక్కరోజు తినకపోతే ఏమైతుంది? ఏం కాదు. ఆ ఒక్కరోజు 15 రోజులకు ఒకసారి వచ్చిన ఒక్కరోజు ఫాస్టింగ్ భగవద్ధాం వెళ్ళిపోయాయి శరీరం వదిలేయంగానే. మనమైతే ప్రభుజీ మా పాప లేదు ప్రభుజీ, చాలా కష్టం ప్రభుజీ, ఉపవాసం ఉండలేదు. తల్లికే బాధ. మరి ఆ పాపని నరకానికి పంపిస్తావా అమ్మ అంటే, అట్టట ప్రభుజీ పంపలేను ప్రభు. అవును, మరి నీకంటే ముందు ఒకవేళ పాప వెళ్ళిపోయింది అనుకో, ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు? ఆఫరింగ్ ఫుడ్ తినట్లేదు, ఏకాదశి రోజు నవధాన్యాలు తింటే పాపమే, మరి అక్కడికే వెళ్తుంది ఆమె. నిజంగా నీ పాపని, నీ కూతుర్ని, కొడుకుని ప్రేమిస్తే పాటింపజేయండి. ప్రభుజీ కొంచెం వాళ్ళకి ఏజ్ వచ్చినప్పుడు చేస్తారు ప్రభు, చూస్తాం ప్రభు, మీ కర్మ ఇక. సో ఆ విధంగా ఆ రాజుగారు గురువు గారి యొక్క ఆదేశాలను పక్కన పెట్టాడు కాబట్టి తన కర్మని తను అనుభవిస్తాను. అప్పటికైనా చెప్తాడు అన్నట్టు. అట్లీస్ట్ సమ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆచార్యులు గురువుల్ని భక్తుని పిలిచి అట్లీస్ట్ రాజుగారి గురించి ఇప్పుడన్నా చెప్పండి గురువుగారు, ఈ స్థితిలో అన్నా ఇక నా భార్య లేదే, అందరినీ పక్కన పెట్టి మీ ఆదేశాలను పాటిస్తానంటే ఓకే. భగవంతుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. నో ప్రాబ్లం. ఎట్ వాట్ స్టేజ్, మీరు ఏ స్టేజ్ లో భగవంతుడికి శరణాగతి పొందినా అక్కడ రక్షిస్తానన్నాడు. సో గురువు గారు కూడా అదే యాజ్ ఇట్ ఈస్ పాటిస్తాడు. దెన్ ఆయన కొరకు అంతిమ దశలో భక్తుల్ని అరేంజ్ చేసి భగవంతుడి యొక్క నామ సంకీర్తన, ఎందుకంటే జీవితం మొత్తంలో గురువు గారి సేవ అయితే చేశారు, వప్పు సేవ చేశారు గురువు గారికి. కాబట్టి గురువు గారు ఆ బాధ్యతను స్వీకరించారు. ఇక్కడ కూడా ఏంటి? పాత్ర బాధ్యత. సో ఆయన అంతిమ దశలో ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన భగవద్ధామానికి చేరుకునేటువంటి జన్మని తీసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించారు. కాబట్టి మనందరం కూడా పాలకులు అంటే రాజు కాదు, మన ఇంట్లో వాళ్ళ బాధ్యత మనం తీసుకుందాం అందరం కూడా. నమోచేద్యహ సముపేత మృత్యు సంసార సాగరంలో మళ్ళీ జన్మించకుండా. మా కూతురు చాలా ప్రియం ప్రభుజీ. అవునండి, అది నిజమైన ప్రియం కాదు. నిజమైన ప్రేమ అంటే భగవంతుడి వైపు మళ్ళించే వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నట్టు, లేకుంటే ప్రేమిస్తున్నట్టు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రం చెప్తుంది. సో ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की।